వచ్చనదిగో చూడు మన అన్న ధూళిపాళ, వచ్చనదిగో చూడు మన అన్న ధూళిపాళ. మన ఊరికొచ్చే, మన పల్లెకొచ్చే, మన వీధికొచ్చే, మన వాడకొచ్చే. మన శుద్ధపల్లి, సెలపాడు, సేగూరు చుట్టుపక్కల ఉన్నటువంటి మరి వారి దెబ్బలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి? 150 నుంచి 200 అడుగుల లోపులో మరి వారిని తవ్వేసేసి వాటిని పూర్తి స్థాయిలో మట్టి మాఫియా చేసినటువంటి ఒక శాసనసభ్యుని చూసాం. స్థానికంగా మనకున్నటువంటి మీకు వచ్చినటువంటి సమస్యల్ని గ్రామంలో మనకు కావాల్సినటువంటి మంచినీటి సౌకర్యం ఇవ్వచ్చు, లేదా సాగునీరు సౌకర్యం ఇవ్వచ్చు, మన పొలాలకి ఇంకా కావాల్సినటువంటి వనరులు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా మనంతా వ్యవసాయ ఆధారిత తప్పనిసరిగా మీరు క్షుణ్ణంగా వ్యవసాయానికి కావాల్సినటువంటి వనరులు మనకి కావాలి. మనం భవిష్యత్తులో శాసనసభ్యులుగా 100కి 100 విజయం సాధించడం తథ్యం. దీంట్లో ఎక్కడా కూడా ఆలోచన లేదు. ఆయన 6వసారి మరలా ఎమ్మెల్యేగా మనం చూడబోతున్నాం. ఆయనకి తప్పనిసరిగా మంత్రి పదవి కూడా రావడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి ఉన్నతమైనటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తిని భవిష్యత్తులో మనకి ఎక్కడ సమస్య రాకుండా కలిసి ప్రయాణం చేసి మన అభివృద్ధి కోసం, మన గ్రామ అభివృద్ధి కోసం ఎలా చేయాలని డైలీ 300-400 ట్యాంకర్లు తోలించుకున్నారు. అడగండి, నీళ్లు లేవు, ప్లస్ రోడ్లు 5-6 రోడ్లు ఉన్నాయి. అసలు ఎవరు రాను కూడా అట్లా కొబ్బరికాయ కొడుతున్నారు, వెళ్తున్నారు. నీళ్లు, రోడ్లు ఎక్కడ సమస్య. గ్రామంలో ఇదివరకు రోజుల్లో రోడ్లు ఉండే కాదు, చాలా వరకు మేజర్ రోడ్లే చూసారు, మన చిన్న రోడ్లు చూడలేదని కూడా మనం చెప్తాం. ఎందుకంటే దానికి ప్రధానమైన కారణం ఒకటే, అసలు ప్రధానమైన రోడ్లు లేవు ఇంతకుముందు. దానికోసం 2014-19 మధ్య గ్రామంలో ప్రధానమైన రోడ్లు వేయటం జరిగింది. అదే విధంగా ఇవాళ మిగిలిన రోడ్లు ఏవైతే ఉన్నాయో మనాడు చెప్పినట్టు ఇక్కడ ఉన్న 2-3 రోడ్లు కూడా పూర్తి చేసి ఖచ్చితంగా వాటిని పరిష్కారం చేస్తాం, మీకు సమస్య లేకుండా చేస్తామని చెప్పి కూడా ఈ వేదిక మీదుగా తెలియజేస్తా ఉన్నా. అలాగే మంచినీటి సమస్య అనేది మీ బజారే కాదు, ఈ గ్రామంలో మంచినీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఎక్కడా కూడా మంచినీటి సమస్య ఇబ్బంది లేకుండా దానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించడం కానీ, దానికి కావాల్సిన నిధులు తేవటం, అవసరమైతే ఒక OSR పెట్టైనా సరే అన్ని ప్రాంతాలకి నీళ్లు వచ్చే విధంగా చేయడానికి మనం చేద్దాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి అంటే ఒక లక్ష్యం కోసం కలిసి. అది ఏంటి అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలన పోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పడ్డారు, ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడ్డారు, ఆ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు జైలు ముందే నుంచొని ఈ యొక్క అరాచకం పోవాలి అంటే 2 పార్టీలు కలవటం తప్పితే ఇంకొక మార్గం లేదు అనే లక్ష్యంతో ఆయన కలవటం జరిగింది. మరి రేపు మీ అందరూ కూడా సహకరించండి. మీ అందరి యొక్క ఎంపీగా అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా 7వసారి మీ ముందుకు నేను వస్తా ఉన్నా. దయచేసి మీ యొక్క ఆశీస్సులు ఇవ్వండి. తప్పనిసరిగా మేము ఏదైతే ఇక్కడ చెప్పామో వాటికి కట్టుబడి సమస్యలు పరిష్కారం చేసే విధంగా మా వంతు సహకారం మీకు ఎల్లప్పుడూ ఇస్తామని చెప్పి, ఇదేదో మేము పార్టీలు చూసి లేకపోతే పార్టీ మొహాలు చూసి ఇప్పుడు ఈ గ్రామంలో పనులు చేయాల. రేపు కూడా ప్రభుత్వ పరంగా అందే సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏదైతే మీరు మా దృష్టి తీసుకొచ్చారో వాటిని చేసే విధంగానే మేము ఉంటామని చెప్పి ఈ వేదిక మీదుగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటామన్నా. అందరికీ నమస్కారం. రెండు గుర్తులు సైకిల్ గుర్తు, 2 గుర్తులు సైకిల్ గుర్తే. మరి మన గెలిపితే పవన్ కళ్యాణ్ గారు కలిసినట్టే. అది మాత్రం పెట్టుకోండి.